దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ఇక దీనికి ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన లభిస్తుంది. దీంతో కలెక్షన్ పండుతున్నాయి మన సినిమాలకు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా నిలిచిన కలేజ చిత్రం ఇటీవల రిలీజ్ కాగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కలేజ మూవీని రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో ఆడియన్స్, ఫ్యాన్స్, మేకర్స్ ను కోరుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. దీంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. థియేటర్లో ఓ రేంజ్ లో సందడి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా వసూళ్ల పరంగా చూస్తే పెద్ద సంచలనం సృష్టించేలా ఉంది. ఖచ్చితంగా 10 కోట్లను రాబడుతుందనే ట్రేడ్ పండితులు అంచనాలు వేయగా అది నిజమయ్యేలా కనిపిస్తుంది. తొలి రోజే ఈ చిత్రానికి 6 లక్షల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇండియా మొత్తంలో 1531 షోలు పడగా దాదాపు 6 కోట్లు వసూలైనట్లు తెలుస్తుంది. అయితే అదే సమయంలో నార్త్ అమెరికాలో $72,000 కలేజా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అక్కడ గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది కలేజా. అప్పుడు గబ్బర్ సింగ్ $66,000 వసూలు చేయగా ఇప్పుడు అంతకు మించి వసూలు రాబడుతుంది. రిలీజ్ ట్రెండ్ లో బిజినెస్ మ్యాన్, మురారి, గబ్బర్ సింగ్ తర్వాత 5 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన చిత్రం కలేజా నిలవడం విశేషం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో మహేష్ బాబు క్రేజ్ హాలీవుడ్ చేరుకుంటుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.